కర్ణాటక రాజకీయాల తరహా చూస్తే గనక రేవంత్ రెడ్డికి ఏ డోకా లేదు. కర్ణాటకలో అయితే గనక అటు డీకే శివకుమారు, ఇటు సిద్ధరామయ్యల మధ్యన పోరాటం. ఆ ఇద్దరికి సగం సగం ఇస్తామని ఇద్దరిని నమ్మించి ఫైనల్‌గా అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరి వైపు అధినాయకత్వం ఉందో అర్థం గాకుండా ఇద్దరితో కలిపి ఆట ఆడుతూ ఇద్దరూ కలిసి తమ చుట్టూ తిరిగేలాగా చేసుకున్నది అక్కడ అధినాయకత్వం. అయితే రేవంత్ రెడ్డి విషయంలో ఆ ప్రాబ్లమ్ లేదు. ఇదివరకు హడావిడి చేసినటువంటి బట్టి విక్రమార్క ఇప్పుడు కూల్‌గా కామ్ అయిపోయి సీఎంగా రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంగీకరించేశారు. ఆనాడు హడావిడి చేసిన నాయకులు జగ్గారెడ్డితో సహా అందరూ సీఎంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామందరం కలిసి పనిచేస్తామంటున్నారు. ప్లస్ అధినాయకత్వం కూడా అప్పుడేమి వేరే వాళ్ళకి ఇస్తానన్న హామీలు కూడా ఇవ్వలేదు. అయితే బీసీ ముఖ్యమంత్రి లాంటిది అనవసరంగా రేవంత్ రెడ్డే తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాడు. అది భవిష్యత్ ఎలక్షన్‌లో ఉంటది గానీ, ఈ ఎన్నికల్లో ప్రాబ్లమ్ లేదు. ఓవరాల్‌గా రేవంత్ రెడ్డి అయితే ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ తర్వాత జరిగినటువంటి 3 ఎన్నికల్లో గూడా అటు కంటోన్మెంట్ ఎలక్షన్ గావచ్చు, మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ దాకా వరుస విజయాలు సాధించినటువంటి నేపథ్యంలో ప్రాబ్లమ్ లేదు. ఇక ధైర్యము, దానికి తోడు స్థానిక ఎన్నికల్లో 60% విజయాలతో, అంతకుముందు 20% విజయాలు మాత్రమే సాధ్యమైనటువంటి దశ నుంచి ఏకంగా 60% విజయాలు సాధించడంతో రే రేవంత్‌కి అసలు తిరుగు లేకుండా పోయింది. ఇప్పుడు రాబోయేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గూడా ఖచ్చితమైనటువంటి విజయం సాధిస్తామన్నటువంటి నమ్మకం రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టి 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇక అక్కడైతే తిరుగులేదు.